Okay, good afternoon everybody. In the previous classes, up to I think 23 classes, I completed many things I told you. Due to my personal work, nearly 10 days I did not take class. Today I am taking the class. Class is convert into percent. ఒక నెంబర్ను లేదా ఒక విలువను how to convert into percentage. Please listen, it is the most important. At the same time, already I told about your children which kind of food have to take to get the memory power and concentration, which kind of exercise need to be do for getting the more memory. అందులో ఒకటి ప్రతిరోజు మార్నింగ్ 25 నుంచి 30 సార్లు నవ్వడము. అలాగే పదార్థాలు కూడా చాలా చెప్పాను, మళ్ళీ ముందు కూడా చెప్తాను. అందులో మునగాకు, కొనగంటాకు, గుమ్మడికాయ, కీరకాయ, సొరకాయ, పొట్లకాయ, బుడంకాయ, ఎండు ఖర్జూర మరియు తేనె, ఉసిరికాయల పొడి, వీటన్నిటిలో విపరీతమైనటువంటి ఫాస్ఫరస్ ఉంటుంది. మన బ్రెయిన్ యొక్క మెమరీ పవర్ పెంచడానికి అవి ఎంతో ఉపయోగపడతాయి. ఆ పెంచినటువంటి మెమరీను ఒక పద్ధతిలో పెట్టడం కోసమే మార్నింగ్ లేచి నవ్వడము, ఇంకా కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ వస్తూనే ఉన్నాను. నేను పదార్థాలు ఏ విధంగా చెప్తూ వస్తున్నాను. 33 సంవత్సరాల అనుభవం ఉన్న నవోదయ టీచర్గా మా పిల్లల్ని ఏ విధంగా డెవలప్ చేశాను, మీ పిల్లలు డెవలప్ చేయడానికి అయ్యే చెప్తున్నాను. మీరు చాలామంది వీడియోస్ అబ్జర్వ్ చేస్తున్నారో లేదు, పేరెంట్స్ ముఖ్యంగా అబ్జర్వ్ చేసి అది పిల్లల దగ్గర చేయించినట్టయితే మా నవోదయలో చదివినటువంటి పిల్లలు ఏ విధంగా డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, సైంటిస్టులు అయినారో ఖచ్చితంగా మీ పిల్లలు కూడా అవుతారు. అందుకోసం ఏకాగ్రత పెంచడం కోసం, మెమరీ పెంచడం కోసం నేను చెప్పే ఎక్సర్సైజులు, నేను చెప్పేటువంటి ఫుడ్ తిని నేను చెప్పే విధానం కూడా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరైనా సక్సెస్ అవుతారు. ఇది పేరెంట్స్ కొంచెం ఇనిషియేట్ తీసుకోవాలా. బాగా చదవాలనుకున్నటువంటి అబ్బాయిలు కూడా ఇనిషియేట్ తీసుకుని ఇది ఓపెన్ చేసి చూసి మరియు నాకు ఎంకరేజ్మెంట్ కోసం సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. మీకు అద్భుతంగా మీ పిల్లలు ఒక ఉన్నత స్థాయిలో, ఊహించిన స్థాయిలో తీసుకెళ్ళడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ప్లీజ్ కోఆపరేట్ మీ. అట్ ద సేమ్ టైమ్ టుడే ఐఎమ్ టీచింగ్ కన్వర్ట్ ఇంటూ పర్సెంటేజ్. ఒక నెంబర్ను పర్సెంటేజ్లోకి ఎలా మార్చాలి? ఇక్కడ క్వశ్చన్లు ఇచ్చాను నేను. ఇక్కడ చూడండి, కన్వర్ట్ 1/10 ఇంటూ పర్సెంట్. 1/10 అనేటువంటి నంబర్ను, అనేటువంటి ఫ్రాక్షన్ను పర్సెంటేజ్లకి ఎలా మార్చాలా అంటే మనకు తెలుసు. ఒకటి చెప్తున్న జాగ్రత్త చూసుకో. 1/10 పర్సెంటేజ్ అంటేనే మనకు తెలుసు 100 అని. ఇందులో ఏమైనా క్యాన్సిల్ కొట్టేది ఉందా? ఈ 0 క్యాన్సిల్ పోతుంది. ఇంకెక్కడ తేడా లేదు. చూసుకోండి, ఇక్కడ 10 ఉంది, 1 ఉంది. 10 × 1 10 బై 1 ఉంది. న్యూమరేటర్ ఎప్పుడు కూడా డినామినేటర్ ఎప్పుడైనా సరే 1 ఉంటే యూ హ్యావ్ టు నెగ్లెక్ట్ ఇట్. దాన్ని నెగ్లెక్ట్ చేసి టాప్ న్యూమరేటర్ మాత్రమే తీసుకుంటే దీనిది 10. బట్ ఇక్కడ అన్నింది ఏంది? ఇంటూ పర్సెంటేజ్ మార్చున్నాడు కాబట్టి హ్యావ్ టు పుట్ ద పర్సెంటేజ్. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ అండ్ యూ హ్యావ్ టు సీ ద ఆప్షన్స్. 10% ఎస్, ఫస్ట్లోనే ఉంది ఆన్సర్ 10%. ఇవన్నీ ఇంకా చూడవలసిన అవసరమే లేదు. దట్ ఈస్ ద వే టు ఫైండ్ ద పర్సెంటేజ్, టు కన్వర్ట్ ద వాల్యూ. దెన్ కమ్ టు కన్వర్ట్ 12/16 ఇంటూ పర్సెంట్. సేమ్ ఇది కూడా అంతే. 12/16% అంటే మనకు చాలా క్లియర్గా తెలుసు 100 అని. ఇప్పుడు ఏదైనా క్యాన్సిల్ కొట్టేది ఉందా అనేది జాగ్రత్తగా చూడాలి. ఇక్కడే జాగ్రత్త పడాలి. సో టేబుల్ 4 4 = 16, 4 25 100. Again 4 1 = 4, 4 3 = 12. Here is 25 into 3 is equals to 75. కన్వర్ట్ చేసినాం. వాడు దేంట్లో కన్వర్ట్ చేయమన్నాడు? పర్సెంటేజ్లోకి. పర్సెంట్ అంటే హ్యావ్ టు పుట్ ద పర్సెంట్. దిస్ ఈస్ ద వే.
మనం స్టాండర్డ్ నాలెడ్జ్ మైండ్లో ఉండి అర్థం చేసుకునే దానిలో లెక్కల్లో ఉన్న ప్రత్యేకత నాకు లెక్కలు వచ్చేసు అని పక్కన కూర్చుంటే కావు. అర్థమైన దాన్ని రోజుకు మినిమం 3 సార్లు డిఫరెంట్ గ్యాప్స్ ఇచ్చి మార్నింగు, మధ్యాహ్నం, సాయంత్రము ఏదో విధంగా ప్రతి 2 అవర్స్, 2.5 అవర్, 3 అవర్స్ గ్యాప్ ఇచ్చి నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నట్లయితే, కంటిన్యూగా చేసినట్లయితే ఖచ్చితంగా పదిలంగా నీకు ఉంటుంది. దానిపైన పర్ఫెక్ట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత, నీకు స్టాండర్డ్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత, మ్యాథ్స్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత, దాన్ని అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత, చదివేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఈజీగా నువ్వు లెక్కలు చేస్తూ ఉంటే, ఆన్సర్లు ఈజీగా వస్తూ ఉంటే, యూ విల్ గెట్ వెరీ థ్రిల్ఫుల్. చాలా థ్రిల్ ఉంటుంది, ఇంకా చేయాలి ఉంటుంది. ఆహా థ్రిల్ ఉందంటే ఆటోమేటిక్గా ఏంది, లిటిల్ థింగ్స్ బికమ్ లిటిల్ లింక్స్ అండ్ లిటిల్ లింక్స్ బికమ్ ఏ బిగ్ చైన్ విచ్ కెన్ యూజ్ ఫర్ గుడ్ పర్పస్ ఆర్ బ్యాడ్ పర్పస్. అయితే ఇక్కడ మనం గుడ్ పర్పస్కి ఉపయోగించాలి కాబట్టి చిన్న చిన్న ఆలోచనలే, చిన్న చిన్న లింకులుగా, చిన్న చిన్న లింకులే పెద్ద చైన్గా తయారు చేసి, అంటే ఒక ఉన్నత స్థాయికి ఏ సైంటిస్ట్ గానో, ఏ డాక్టర్ గానో, ఇంజనీర్ గానో, ఏ కలెక్టర్ గానో అవ్వాలంటే ప్రతి అంశం చాలా సీరియస్గా ఇని నేర్చుకుని దాన్ని యూ హ్యావ్ టు డూ కంటిన్యూస్ ప్రాక్టీస్. అప్పుడు కానీ నీకు ఇది అర్థం కాదు. నెక్స్ట్ దీని తర్వాత మూడో లెక్క చేద్దాం. కన్వర్ట్ 5/4. ఒకసారి 2-3 లెక్కలు చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇంటూ పర్సెంట్ అన్నాడు. పర్సెంట్ అంటే 100. ఓకే, 4 ఒక్కట్ల 4 25 అంతేనా? 25 125 ఏమైనా ఇప్పుడు ఇది అంతే కదా. ఎంత సింపుల్గా ఉందో, వెరీ సింపుల్ అండర్స్టాండింగ్. అయితే లేదంటే మనం చెప్పేటప్పుడు టీచర్ ఇక్కడ చెప్తా అంటే మైండ్ ఎక్కడో పెట్టుకొని మైండ్లో ఏదో ఆలోచిస్తూ ఏదో ఊహించుకుంటా ఉన్నప్పుడు బాడీ మాత్రం ఇక్కడ ప్రజెంట్ ఉంటుంది, మైండ్ ఎక్కడో ప్రజెంట్ ఉంటుంది. తర్వాత క్లాసు విని ఎంత చేసినా నాకు లెక్కలు రాలా. మీ చేతకంతనానికి లెక్కలపైన నిందేస్తారు. అందుకని వినేటప్పుడే జాగ్రత్తగా విన్నట్లయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం, convert 7/8 into 100. 4తో 4 2ల 8, 4 25. ఇంకేమన్నా పోతుందా? ఛాన్స్ లేదు. 25 7 175/2. నీకు డైరెక్ట్గా క్యాన్సర్ కొట్టచ్చు. 2 ఒక్కట్లో 2, 2 8 16, 1 ఉంటుంది, 2 ఏళ్ళ 14 ఇంకా ఉంటుంది, 1 ఉంటుంది పోదు. కాబట్టి పాయింట్ పెట్టుకొని దాన్ని 0 పెట్టుకొని 2 5 10. ఇది ఒక మార్గం, అవునా? ఒకవేళ నీకు ఇట్లా రాలేదనుకో, నువ్వు తీసుకో 175ను 2తో చేసినట్లయితే ఇట్లా భాగిస్తే 2 8 16 పోతే 1 5 దించుకో, 2 7 14 పోతే 1 పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకో, 2 5 10 0 87.5 ఇప్పుడు వచ్చింది అంతే కదా. సో పర్సంటేజ్ పెట్టు, దట్స్ ఆల్. ఎట్లా ఈజీగా ఉంటుంది. కానీ దీనిపైన స్టాండర్డ్ నేర్చుకుంటే 1 మార్క్ అత్యంత ఈజీ సంపాదించుకోవచ్చు. మార్క్ కోసం చదవద్దు, స్టాండర్డ్ నాలెడ్జ్ కోసం చదువు. మీకు అదిగా చెప్పేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే అడిగితే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ. నెక్స్ట్ ఈజ్ ఆస్కింగ్ పర్సంటేజెస్. ఇక్కడ పర్సంటేజ్ మార్చినాము, ఇప్పుడు పర్సంటేజ్లోకి మార్చమంటాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ½ %? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ½ %? We know very well. That is half into 2 ఒకట్ల 2 50%. అవునా కదా?
దట్స్ ఆల్. ఇవి చేస్తామంటే మీకు అర్థమైపోతుంది. 1/3% ఎంత అంటాడు, 1/3% ఎంత అంటాడు. దిస్ ఆల్సో సేమ్, 1/3 ఇంటూ 100. ఇప్పుడు ఏమవుతుంది ఇది మొత్తం, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 100/3 అవుతుందా, అంతేనా? దాన్ని నీకు పర్సంటేజ్లు చూసి తీసుకురావాలి కాబట్టి 100ను 3తో భాగించు. 3 మూల 9, 1 0 దించుకో. 3 మూల 9, 1 దించుకో. ఈ 1 పైన వేసుకొని ఈ 3 కింద వేసుకొని పర్సంటేజ్ కట్టేసి. ఇజ్ ఇట్ నాట్? అర్థమవుతాను క్లియర్గా? ఓకే, అదేవిధంగా మరి కొన్ని లెక్కలు చేస్తాం మనము. 1/4% చెప్తున్నాడు. దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ 100 అని మనకు బాగా తెలుసు. 4 1 4 25లో ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 25 25 యాజ్ ఇట్ ఈజ్ చేస్తాం పర్సెంటేజ్ కాబట్టి. అంటే దానికి మనకు ఇప్పుడు బాగా తెలుస్తుంది 1/2కి ఎంత విలువ, 1/3కు 1/2% చెప్పరా అంటే చెప్పేసినాం. 1/3కి పర్సెంటేజ్ చెప్పరా చెప్పేసినాం. 1/4 పర్సెంటేజ్ చెప్పరా చెప్పేసినాం. ఎప్పుడు ఎక్కడ ఏదైనా అత్యంత ఈజీగా చేస్తాం. ఓకే, సిమిలర్లీ విల్ డూ సమ్ మోర్ ప్రాబ్లం. దెన్ సేమ్ దిస్ ఆల్సో 1/10 తీసుకొస్తున్నాడు. మనం అబ్జర్వ్ చేస్తాం. దీనివల్ల మనకు ప్రాక్టీస్ పెరుగుతుంది. 1/5 ఇంటూ 100, 5 1 5 20. అవునా? అది రావాలి, క్యాన్సిలేషన్ వచ్చేది రావాలి, లేకపోతే మనం ఏం చేయలేము. 20 ఇంటూ 1 20%. ఓకే, సో చాలా జాగ్రత్త. ఇవన్నీ నేర్చుకుంటే రేపు మీకు నీళ్ళు తాగినట్టు ఉంటుంది ఏ లెక్క ఇచ్చిన. నెక్స్ట్ ఇందాక లెక్క చేసాం, మళ్ళీ ఇచ్చినాడు లెక్కలో. ఎస్, పర్సెంటేజ్లో చూపించు అన్నప్పుడు 1/10 ఇంటూ అంతే కదా, 10 1 10 10లో 10 ఇంటూ 1 10%. అంటే ఇప్పుడు ప్రతిదీ తెలుస్తాను అనుకో. 1/2 1/3 1/4 1/5 1/6 వాట్ ఎవర్ ఇట్ మే బి, సేమ్ ప్రాసెస్. మీరు ఇది ప్రాక్టీస్ చేసినట్టయితే దీనిపైన మీకు మంచి కమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఇది బిగ్ ప్రాసెస్. మీరు నేర్చుకొని ఉంటే లెక్కలు చేసేటప్పుడు అత్యంత ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఓకే, దీని తర్వాత ఆల్రెడీ మనం చేసినాము. ఓకే, ఇక్కడ అలాంటివి మరికొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేద్దాం. వాడు ఏమంటే జాగ్రత్త చూడు. %10 ఆఫ్ తెలుగులో లో అని అంటారు. 950 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటాడు. యాక్చువల్గా జాగ్రత్త చూడు. 10% ఆఫ్ 95 ఏదైనా సరే ఇచ్చిన తర్వాత ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చేసి ఇక్కడ నెంబర్ ఇచ్చిన తర్వాత ఎంత పెద్దది ఇచ్చినా కనుక్కునే విధానము. ఇఫ్ యూ లెర్న్ హియర్, ఇది కానీ మీకు అర్థమైపోతే ముందు ఏదైనా సరే అదే విధంగా చేస్తాం. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు దీని విలువ ఎంత అని అంటాడు. 10%.
10 అంటేనే మనకు తెలుసు ఇంటూ 950 950 కదా ఇచ్చింది. సో 950 ఇక్కడ 0కు 0కు క్యాన్సిల్, ఈ 0కు క్యాన్సిల్, మిగిలేదంతా 95. ఇక్కడేం పర్సెంటేజ్ కన్వర్ట్ చేయమల్లా, వాల్యూ ఆఫ్ అన్నాడు అంటే దీని యొక్క విలువ ఎంత అన్నాడు. అంటే 10% ఆఫ్ 950 విలువ ఎంత అంటే 95. అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ అదేవిధంగా 10% ఆఫ్ 720 ఈజీగా మీరు చేయగలుగుతారు. ఎందుకంటే 10/, ఇది బాగా అలవాటు పడాలి, ఇంటూ 720. ఈ 0 ఆటోమేటిక్గా నువ్వు ఇప్పుడు ఇది ప్రాసెస్ అర్థమైపోయింది అనుకో, నువ్వు ఇంత ప్రాసెస్ అంతా చేయనవసరంలే. డైరెక్ట్గా ఇచ్చిన తర్వాత 720 అంటే 72 పెట్టేస్తాం. ఇక్కడ 950 ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేది 95 పెట్టేస్తాం. ఎప్పుడు నీకు స్టాండర్డ్ నాలెడ్జ్ మైండ్లో ఉన్నప్పుడు. అది రావాలంటే ఇది ఇట్లా ప్రాక్టీస్ చేస్తా పోవాలి. ఓకే, దెన్ వీ విల్ డూ సమ్ మోర్ ప్రాబ్లం. ఇట్లా ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు ఇప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్, కాబట్టి జాగ్రత్త పెట్టుకో. నెక్స్ట్ 10% ఆఫ్ 516 ఐ థింక్. ఎస్ అన్నాడు. ఏంది ఇది? 10/100. ఈ ప్రాసెస్ అంతా నీకు బాగా తెలుసు. 516 0కు పోతుంది, ఇంకేం లేదు. అయితే ఇక్కడ వెరీ సింపుల్గా చెప్తాను చూసుకోండి. ఇక్కడ 1 × 516 వచ్చేసి 516 అవుతుంది. పై కింద ఏం లేదంటే 10 ఉంది. మన డెసిమల్ సిస్టంలో మార్చేటప్పుడు ఈ 516 యాజ్ ఇట్ ఈజ్ పెట్టి ఒక 0 ఉంటే ఒక 0 తర్వాత పాయింట్ పెట్టాలి, తెలుసు కదా. దట్స్ ఆల్, దిస్ ఇస్ ద ఆన్సర్. వాడు ఇట్లా ఇచ్చేస్తాను ఏందో పాయింట్ ఇచ్చి ఇచ్చారు, మనం ఎంత కన్ఫ్యూజ్ పడుతూ ఉంటాం. అవునండి, ఇస్ ఇట్ ఈజీ? నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ ఈస్ 10% ఆఫ్ 26. జాగ్రత్తగా మిగిలేదు 0, లాస్ట్లో ఒక 0 పట్టినట్టు డైరెక్ట్ చేసేయచ్చు. ఎట్లా చూడు, జాగ్రత్త దీన్ని పట్టేసి నువ్వు డైరెక్ట్ ఇంత పెద్ద ప్రాసెస్ చేయనవసరం, డైరెక్టే చేయవచ్చు. మీకు అర్థం అవడం కోసం మాత్రమే ఇక్కడ చెప్తున్నాం, ఇంకేం ప్రాబ్లం లేదు. ఇలా 0 ఇంకేం ఉండదు. ఇక్కడ 26 × 1 26/10. మనకు అడ్వాంటేజ్ ఏంది? 26 ఎట్లే పెట్టుకో. ఎన్ని 0లు ఉన్నాయి? కాబట్టి పాయింట్ పెట్టి. ఇస్ ఇట్ ఈజీ అన్నా? చాలా ఈజీ, అర్థం చేసుకుంటే చాలు. Then next is asking to find the 20% of any number. ఏ నెంబర్కైనా 20%, 21% ఎట్లా కనుక్కుంటాం? ఇందాక 10 కనుక్కున్నామా? డిఫరెంట్ నెంబర్స్తో 10 కనుక్కున్నామా? ఈజీగా వచ్చేసింది. ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్. ఆ ప్రాసెస్ అంటే కంటిన్యూగా అర్థం చేసుకుని కంటిన్యూగా చేస్తామంటే నీకు ఈజీగా ఉంటుంది. ఒక లెక్క చూద్దాం. 20% ఆఫ్ 520. వెరీ ఈజీ. ఎంత ఈజీగా ఉంటుందో చూడు. సో 20/100 × 520. ఇస్ ఇట్ నాట్? 0 పోయిందా? నెక్స్ట్ 0 పోయిందా? ఇక్కడ ఏముంది? 52 ఉంది, 2 ఉంది. 7 వేస్తున్నా. 52 × పైన 2 = 104. అవునా కదా? ఇట్లా ప్రాసెస్ చాలా ఉంటాయి, జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నించి. ఇది చూడడానికి 2% ప్రాఫిట్ అంటారు మన వాళ్ళు. ఇక్కడ అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అర్థం చేసుకున్నట్టు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్తగా 20%తో ఒక లెక్క చేసినాం.
అలాగే ఇంకొన్ని చేస్తాం. ఐ మీన్ 20% ఆఫ్ 850 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటాడు, అంతే కదా. ఇక్కడ ఇది స్టాండర్డ్ ఫామ్, దిస్ ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్ ఫామ్. పర్సెంట్ అంటానే బై 100 వేసుకుంటాము, హాఫ్ అంటానే ఇంటి వేసుకుంటాము, 850 కాబట్టి 850 వేసుకుంటాము, ఈ సొన్నకు ఈ సొన్నకు ఈ సొన్నకు ఈ సొన్నకు. వెరీ సింపుల్. ఇప్పుడు ఏమొచ్చింది, 2 ఇంటూ 85 అంతే కదా, 85 ఇంటూ 2. దీన్ని గుణిస్తాం. 2 5ల 10, 1 2 8ల 16, 17. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. Is it not? So similarly we will do some more problems. Asyaji అర్థమవుతుందా? Very good. Next we will do some more problem. 20% of 2100, I think 21,000, sorry, 21,000 is asking. ఎంత నెంబర్ ఇస్తే ఏముంది, వెరీ సింపుల్. 20/100 ఇంటూ 21,000. మనకు తెలుసు, డైరెక్ట్ కొట్టుపడేయచ్చు ఈ 2 సున్నాలకు ఈ 2 సున్నాలకు. ఇంకా మనకి మిగిలేది ఏంది, ఇజ్ ఈక్వల్స్ టు 21 ఇంటూ 20. ఇక్కడ కూడా సింపుల్గా చెప్తున్నాం. నువ్వు 20తో చేస్తే బాగా ఇబ్బంది పడతావు, 20తో చేయొద్దు, సింపుల్గా 2తో చేయి. 2 1 2, 2 2 4, 0 ఎత్తాడు పెట్టు. This is the final answer. Oh, okay. Sorry. Yes, you are right. Yes. Then keep this one also. 2 zeros. Is it not? That's all. Then one more problem. 20% of 9.5. ఒకవేళ ఇట్లా ఇస్తే అనిస్తాడు. ఇక్కడ ఏంది, ఇది పర్సెంటేజ్ ఇచ్చాడు, పాయింట్లు ఇచ్చాడు, ఇంతకుముందు అయితే నెంబర్లు ఇచ్చినాడు. ఇలాగ వస్తే ఏం చేయాలా, వెరీ సింపుల్, మనకేం కొత్త ఏం కాదు. 20%/100 వీటి వరకు క్లియర్ అప్, అవునా కాదా? నెక్స్ట్ దొరికింది. దీన్ని ఇంకో స్టెప్లో 20/100 ఇంటూ 95/10 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు కదా. అది ఇట్లా ఈ కన్వర్షన్ రావాలి ఫస్ట్. మనకు కన్వర్షన్ వస్తే ఆటోమేటిక్గా హ్యాపీ అయిపోతాం. సో 0 0. ఓకే, దెన్ ఇక్కడ తీసుకో, వెరీ సింపుల్. 95 డైరెక్ట్ చేస్తాను, అయికన్నా మీకోసం చెప్పి తగ్గించేస్తాను నేను. ఇంటూ 2, బాగా అర్థం అవడం కోసం చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకో. ఇక్కడ ఇజ్ ఈక్వల్స్ టు 2 5ల 10, 2 9ల 18, 19/100. దీనికి పోతుంది. ఇప్పుడు మళ్ళా చేస్తున్నా, 19/10 కదా. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు 19. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి పాయింట్ పెట్టచ్చు కదా. దట్స్ ఆల్. ఓకే, ఒకే ఒక లెక్క చెప్తాం 30 దానిపైన మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే మన టైం కూడా చాలా ఇంపార్టెంట్. చెప్పినట్టు అన్నీ అర్థమయ్యాయి కదా నీట్గా? వెరీ గుడ్. ఇక్కడ ఏమంటాడు, 30%తో పని చేస్తాం, తర్వాత ముగిస్తాం. మన దగ్గర ఉంటాయి, తీసుకొని మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటే 30% ఆఫ్ 250 ఎంత అంటాడు. ఇది క్వశ్చన్. సేమ్ హౌ we did in the previous classes, the previous also. Similarly 30/100 into 250. So 0 0 0 0. ఇంగ్లీష్ దాన్ని సింపుల్గా మళ్ళీ క్లియర్గా చేస్తున్నా, ఏమాత్రం ఇబ్బంది లేకుండా. 25 into 3, కింద 1 నెగ్లిజిబుల్. సో 5 మూల 15,
సారీ 3 5 15 1 3 2 6 1 7. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, 3 చెప్పాను, జాగ్రత్త పెట్టుకోండి. 10 చెప్పిన, 20 చెప్పిన, 30 చెప్పిన. ఇప్పుడు 20, 30, 40, 23, 25, 21 ఏదైనా సరే సేమ్ ప్రాసెస్సే కదా. ఇందులో ఏమి పెద్ద ప్రాబ్లం అయితే లేదు కదా. కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ నేను చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ కూడా చెప్తున్నా. మీకు ఆ ఇన్స్పిరేషన్ మీకు క్లాస్గా డైరెక్ట్గా చెప్తా. ఈయన వాళ్ళకి పేరెంట్స్ కూడా చెప్తున్నా. అద్భుతమైన సివిఆర్ స్టోరీస్ అని కొట్టండి, అద్భుతమైన స్టోరీస్ వస్తాయి. ప్రతి స్టోరీ మనిషిని కదిలించి బ్రెయిన్ పవర్ పెంచి చదువుపైన మంచి ఆసక్తి అటువంటి అవకాశం ఉంటుంది. సో ట్రై టు ప్లీజ్ కోఆపరేట్ మీ విత్ సబ్స్క్రిప్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్.